ఓ రాజా, నాకు రాజ్యం మీద కోరిక లేదు, ధనం మీద కోరిక లేదు, స్త్రీలు గోవులు దేశాలు నాకు అవసరం లేదు, యజ్ఞానికి ధనం కూడా అవసరం లేదు. నేను ఒక వ్రతాన్ని ఆచరిస్తున్నాను, దానికి మీ దంపతులు ఇద్దరూ సహకరించాలి. అందుకని మీ ఇద్దరికీ ఒక నియమాన్ని పెడుతున్నాను. అదేమిటంటే, మీరు నన్నెప్పుడూ సందేహించకూడదు. ఎలాంటి అనుమానం లేకుండా నాకు సేవలు చేయాలి. నేనెప్పుడు ఏది అడిగితే అది ఇవ్వాలి, ఏం చేయమంటే అది చేయాలి. ఇది మీకు ఇష్టమేనా అన్నాడు. ఆ దంపతులు ఎంతో సంతోషంతో, మా భాగ్యం, మా అదృష్టం, మీ ఆజ్ఞ, మేము మీకు సేవ చేసుకుంటాం అని పొంగిపోయారు. తర్వాత కుశికరాజు చ్యవన మహర్షిని తన అందమైన అంతఃపురంలోకి తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఒక చక్కని గదిని చూపించాడు. అక్కడ నివసించమని కోరుతూ ఇలా అన్నాడు, ఓ మహర్షి, ఇది మీ శయ్య. మీరిక్కడ స్వేచ్ఛగా ఉండవచ్చు, మీకు ఎలాంటి ఇబ్బంది కలగదన్నాడు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. అన్నపానాలు స్వీకరించే సమయమైంది. కుశికరాజు మహర్షికి నమస్కరించి, అయ్యా, మీకు ఇష్టమైనది ఏదో చెప్పండి, ఆ ఆహారాన్ని మీకు తెచ్చి పెడతానన్నాడు. అప్పుడు చ్యవన మహర్షి, రాజా, నీకేది అనుకూలంగా ఉందో ఆ ఆహారాన్నే పెట్టు, నేను తినేదే తింటానన్నాడు. కుశికరాజు అప్పుడు సిద్ధంగా ఉన్న ఆహారాన్ని తెచ్చి మహర్షికి పెట్టాడు. మహర్షి ఆనందంగా భోజనం చేసి రాజ దంపతులతో ఇలా అన్నాడు, ఓ రాజా, చక్కగా ఆదరించావు, మంచి భోజనం పెట్టావు, అంతా బాగుంది. ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది, కాసేపు పడుకుంటాను అని శయ్య వద్దకు వెళుతూ మళ్ళీ ఇలా అన్నాడు, రాజా, పడుకున్న తర్వాత నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ లేపకూడదు. నా పాదాలను నెమ్మదిగా ఒత్తుతూనే ఉండాలి. నాకెలాంటి ఇబ్బంది కలిగించకూడదు. నీకు కునికిపాటు రాకూడదు. రాత్రంతా మేలుకొనే ఉండి నాకు సేవ చేస్తూనే ఉండాలి అన్నాడు. కుశికరాజు ధర్మాత్ముడు. ఆయన వెంటనే మహర్షితో మీ ఆజ్ఞ అని మహర్షి మాటను పాటించాడు. భార్యతో కలిసి మహర్షికి సేవ చేశాడు. ఇంతలో తెల్లవారింది. అయినా ఆ రాజు దంపతులు ఇద్దరూ మహర్షిని నిద్ర నుంచి లేపలేదు. ఆ దంపతులు మహర్షి పాదాలు ఒత్తుతూనే వింజామరలతో చల్లటి గాలిని వీస్తూ ఆయనకు సేవ చేస్తూనే ఉన్నారు. వారి మనస్సు మహర్షికి సేవ చేయటంలోనే లగ్నమైపోయింది. చ్యవన మహర్షి చెయ్య మీద ఒకే వైపుకు తిరిగి పడుకున్నాడు. పెద్దగా గురకపెట్టి నిద్రపోతున్నాడు. అలా చెయ్య మీద పడుకున్న ఆయన ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 21 రోజులు నిద్రపోయాడు. అమ్మోయ్, అన్ని రోజులు రాజదంపతులు నిద్రించలేదు, అట్లే ఉన్నారు. అన్నం తినలేదు, అలసట తీర్చుకోలేదు. మహర్షికి ఎంతో భక్తితోనూ శ్రద్ధతోనూ ఆనందంగా సేవలు చేస్తూనే ఉన్నారు. 21వ రోజున చ్యవన మహర్షి ఆవులిస్తూ నిద్రలేచాడు. రాజదంపతుల వంక చూడలేదు, వారిని పట్టించుకోలేదు. గడ్డాన్ని సవరించుకుంటూ శయ్యమోది నుండి పైకి లేచి గబగబా రాజభవనం నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఈ రాజదంపతులు అసలే ఆకలితో పీడించబడుతున్నారు. సేవలు చేసి చేసి బాగా కృషించిపోయి ఉన్నారు. అయినా సరే మహర్షి మాట పాటించాలని ఆయన వెంట పరిగెత్తారు. చ్యవన మహర్షి వారిని పట్టించుకోలేదు. నడక వేగంగా పెంచి వారు చూస్తూ ఉండగానే టక్కున అదృశ్యమైపోయాడు. అది చూసి కుశికరాజు నిరుత్సాహపడి నేల మీద పడ్డాడు. ఒక్క ముహూర్త కాలం సేద తీర్చుకున్నాడు. వెంటనే పైకి లేచి భార్యతో కలిసి మహర్షిని దర్శించాలని, మహర్షి జాడ తెలుసుకోవాలని తీవ్రంగా వెతకసాగాడు. ఎక్కడ పోయినాడు? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 53వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడిగాడు, పితామహ, ఈ చ్యవన మహర్షి కథ ఎంతో ఎంతో ఆసక్తిగా ఉంది. తర్వాత ఏం జరిగింది? ఆ మహర్షి అదృశ్యం కాగానే కుశికరాజు ఏం చేశాడు? పతివ్రత అయిన ఆయన భార్య ఏం చేసింది అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, ఆ మహర్షి కనిపించకపోవటంతో కుశికరాజు బాధపడ్డాడు. ఆయన జాడ తెలుసుకోవాలని తీవ్రంగా ప్రయత్నం చేశాడు. అయినా మహర్షి కనిపించలేదు. అందుకు రాజు సిగ్గుపడ్డాడు. బాగా అలసిపోవటంతో శక్తిని కోల్పోయాడు.
భార్యతో కలిసి వెనక్కి వెళ్ళాడు. ఎంతో దీనంగా రాజ్యంలోకి ప్రవేశించాడు. అయితే ఆ సమయంలో రాజు ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదు. చ్యవన మహర్షి మీదే మనసు పెట్టాడు. ఆయన ప్రవర్తన గురించి ఆలోచిస్తూ తన అంతఃపురంలోకి వెళ్ళాడు. అంతలో పెద్దగా గొరక పెడుతున్న శబ్దం వినిపించింది. కుశికరాజు కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి చూశాడు. చ్యవన మహర్షి శయ్య పడుకొని గురక పెడుతున్నాడు. శయ్య మీద పడుకున్నాడు. రాజు ఆయన చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. మహర్షి దర్శనం అయినందుకు రాజదంపతులకు మనస్సుకు శాంతి చేకూరింది కూడా. వారెంతో సంతోషించారు. మళ్ళీ వారు తమ తమ స్థానాల్లో నిలబడి మహర్షి పాదాలను ఒత్తుతూ సేవ చేశారు. వింజామరతో చల్లగాలి వచ్చేలాగా వీచారు కూడా. అప్పుడు చ్యవన మహర్షి శయ్యపై మరొక వైపుకు తిరిగి గురక పెడుతూ పడుకున్నాడు. మళ్ళీ 21 రోజులు గడిచాయి. ఠక్కున నిద్ర నుంచి పైకి లేచాడు. ఈసారి కూడా రాజదంపతులు 21 రోజులు అన్నం లేదు, నిద్రపోలేదు కూడా. మహర్షికి సేవలు చేస్తూనే ఉన్నారు. నిద్ర నుంచి పైకి లేచిన మహర్షి చూసి భయపడుతూ నిలబడ్డాడు. మహర్షిని చూసి మహర్షి ఆజ్ఞ కోసం ఎదురు చూశారు. అప్పుడు ఆ చ్యవన మహర్షి రాజును చూసి, ఓ రాజా, నాకిప్పుడు స్నానం చేయాలని ఉంది, నీళ్లు సిద్ధం చేయి. అలాగే ఒంటికి పూసుకొనే నూనెను కూడా పెట్టు. స్నానం చేసి 2 రోజులయ్యింది కనుక నేను ఎప్పుడు స్నానం చేస్తానని ఆజ్ఞాపించాడు. రాజదంపతులు ఆ ఆజ్ఞను శిరసా వహించారు. వారెంతో అలసిపోయి ఆకలితో కృషించి ఉన్నారు కూడా. అయినా మహర్షికి సేవ చేయాలనేటువంటి ఆసక్తితోనే ఉన్నారు. మహర్షి వచ్చి ఆసనం మీద కూర్చున్నాడు. రాజదంపతులు మౌనంగా మహర్షి శరీరానికి నూనెను పూశారు. నెమ్మదిగా మర్దన కూడా చేస్తున్నారు. అలా ఎంతసేపు గడిచింది కానీ చ్యవన మహర్షి ఇక చాలు అని అనలేదు. రాజదంపతులు మాత్రం అలాగే మర్దన చేస్తున్నారు. చ్యవనుడు అది గమనించాడు. వారు నిర్వికారంగా ఉండటం చూశాడు. పైకి లేచి వేగంగా స్నానశాలలో ప్రవేశించాడు. అక్కడ రాజులు స్నానం చేయటానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయబడి ఉన్నాయి. చ్యవనుడు వాటన్నిటినీ చూశాడు. అన్నీ పద్ధతిగానే అమర్చారు. ఏర్పాట్లు కూడా చక్కగానే ఉన్నాయి అనుకున్నాడు. ఇక మహర్షి స్నానం చేయటం ఒక్కటే మిగిలి ఉంది. రాజదంపతులు చ్యవనుడికి వస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. విభూతిని బొట్టును సిద్ధంగా చేసుకున్నారు. కానీ ఇంతలోనే చ్యవన మహర్షి టక్కున అదృశ్యమైపోయాడు. రాజదంపతులు ఆశ్చర్యపోయారు. ఆయన కోసం భవనంలో వెతికారు. భోజనశాలలోకి వెళ్ళగానే ఆ రాజదంపతులకు చ్యవన మహర్షి వెలిగిపోతూ కనిపించాడు. ఆయన చక్కగా స్నానం చేస్తున్నాడు. విభూతి బొట్టు పెట్టుకొని మెరిసిపోతూ ఉన్నాడు. రాజదంపతులు ఆయన చూసి చాలా సంతోషించారు. వెంటనే రాజు మహర్షి వద్దకు వచ్చి ఇలా అన్నాడు, ఓ మహర్షి, అన్నం సిద్ధంగా ఉంది, భోజనం పెట్టమంటారా అని వినయంగా అడిగాడు. చ్యవన మహర్షి, అసలే ఆకలిగా ఉంటే పెట్టనా వద్దా అనే ఈ చర్చలేమిటయ్యా, తొందరగా తీసుకురా అన్నాడు. రాజు భార్యతో కలిసి అన్నాన్ని తీసుకొని వచ్చాడు. ఎన్నో రకాల పదార్థాలను, ఎన్నో రకరకాలైనటువంటి వంటకాలను కూడా, పానీయాలను తీసుకొని వచ్చి మహర్షికి పెట్టారు. ఇంతలో చ్యవన మహర్షి తన మనస్సును మార్చుకున్నాడు. టక్కున పైకి లేచాడు. తెచ్చిన పదార్థాలను మంచి వస్త్రాల్లో చుట్టాడు. అగ్నిని తీసుకొని వచ్చి శయ్యకు, అక్కడ ఉన్న ఆసనాలకు నిప్పి పెట్టేశాడు. అన్నీ బగ్గుబని మండి తగలబడి పోగాయి అన్నీ కూడా. చ్యవన మహర్షి రాజదంపతుల వంక చూశాడు. వారి ముఖంలోని భావాలు ఏమైనా మారుతాయేమో అని చూశాడు. అలాగే వారు మనస్సులోని భావాలు ఏమైనా మారుతాయేమో అని కూడా చూశాడు. ఎంత పరీక్ష! అయినా రాజదంపతులు కోపించలేదు. ఎంతో భక్తితో మహర్షి ఆజ్ఞ కోసమే నిలబడ్డారు.
చ్యవన మహర్షి కాసేపు వారిని పరీక్షించి టక్కున అదృశ్యమయ్యాడు మళ్ళీ. అప్పుడు కుశికరాజు భార్యతో కలిసి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఉన్న చోటు నుంచి కదలలేదు. మౌనంగా నిలబడ్డాడు. ఇంతలో రాత్రి కూడా గడిచిపోయింది. రాజు దంపతులు మహర్షి కోసం అలాగే నిలబడ్డారు. ఇంతలో తెల్లవారింది. మహర్షి వస్తాడని ఆయనకు సేవలు చేయాలనేటువంటి ఉద్దేశంతో కదిలారు. మహర్షికి చేయవలసిన అన్ని ఏర్పాట్లను చేశారు. ఆహారాన్ని సిద్ధం చేశారు. మంచి శయ్యలను సిద్ధం చేశారు. స్నానానికి ఎన్నో పాత్రలు, జలాలను కూడా సిద్ధం చేశారు. రకరకాల వస్త్రాలను తెచ్చి సిద్ధం చేశారు. ప్రతిరోజు తాము సిద్ధం చేసినట్లుగానే అన్నీ సిద్ధం చేశారు. అప్పుడు మహర్షి టక్కున అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ ఏర్పాట్లన్నిటినీ పరీక్షించాడు. వాటిలో ఏ లోపము మహర్షికి కనిపించలేదు. అప్పుడు మహర్షి రాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, నాకు కాసేపు అలా బయట రథంలో తిరగాలనిపిస్తుంది. కనుక నువ్వు నీ భార్య కలిసి రథాన్ని లాగండి. నేను చెప్పిన చోటుకి వేగంగా తీసుకెళ్ళు అన్నాడు. ఆ మాటలు విని కుశికరాజు అనుమానించలేదు. అంగీకరించి మహర్షితో ఇలా అన్నాడు, ఓ స్వామి, బయలుదేరండి అన్నాడు. ఆ మాట విని చ్యవన మహర్షి ఆనందించి రాజును పరీక్షించాలని ఇలా అన్నాడు, ఓ రాజా, రథం లాగడం నీకు ఇష్టమేనా? నీ భార్యకు ఇష్టమేనా? ఇష్టమైతేనే రథాన్ని సిద్ధం చేయి. రథంలో ఆయుధాలు, పతాకాలు, కత్తులు, సువర్ణ దండాలు ఉండాలి. నువ్వు రథాన్ని లాగుతున్నప్పుడు దాని మువ్వుల చప్పళ్ళు అంతటా వినిపించాలి. రథానికి తోరణాలు కట్టాలి. రథమంతా బంగారు తాపడంతో అమర్చబడి ఉండాలి. రథంతో వందల కొద్ది బాణాలు ఉండాలి. ఈ ఏర్పాట్లన్నిటినీ చేయటానికి మీకు సంతోషమేనా అన్నాడు. ఆ మాటలు విని కుశికరాజు అంగీకరించాడు కూడా. మహర్షి కోసం అనుగుణంగా రథాన్ని సిద్ధం చేశాడు. రథానికి ఎడమ వైపు తన భార్యను నిలబెట్టాడు. తాను కుడివైపును నిలబడ్డాడు. ఇద్దరూ కలిసి రథాన్ని లాగటానికి సిద్ధపడ్డారు. తర్వాత చ్యవనుడితో ఇలా అన్నాడు, స్వామి, భృగునందన, ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళాలో చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి ఈ రథం తీసుకొని వెళుతుంది అన్నాడు. వెంటనే చ్యవన మహర్షి రాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, మీరిద్దరూ ఇక్కడి నుంచి మెల్లగా ఒక్కొక్క అడుగు వేయండి. అంటే మెల్లగా రథాన్ని నడపండి. నాకు ఏమాత్రం శ్రమ కలగకూడదు. నా ఇష్టం వచ్చినట్లు మీరు నడపవలసి ఉంటుంది రథం. అయితే నాకు సుఖం లభించాలి. అది జ్ఞాపకం ఉంచుకోండి. మీరు మొత్తం మీద ప్రజలందరూ నన్ను చూడాలి, నేను వారిని చూడాలి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బాటసారులను ఎవరిని వెనక్కు పంపించకు, దారిలో ఉండమను. ఎందుకంటే నేను వారికి ధనాన్ని దానం చేస్తాను. మార్గ మధ్యంలో విప్రులు వచ్చి నన్ను కోరుతూ ఉంటారు. అప్పుడు నేను వారి కోరికలను కూడా తీరుస్తాను. చూసావా, నాకెన్ని బాధ్యతలు ఉన్నాయో. నేను ఇవన్నీ నెరవేర్చాలి, అది తప్పదు. ధనమైనా రత్నాలైనా ఏవీ కూడా మిగిల్చుకోను, అంతా దానం చేసేస్తాను. ఓ రాజా, నేను ఇలా చేస్తున్నందుకు నువ్వు విచారించుకో అన్నాడు. అంతా కోశాగారం నుండి ధనమంతా, కోశాగారం నుండి బంగారంతా రథంలో వేసేసుకున్నాడు. నా ఇష్టం వచ్చినట్టు దానం చేయాలనుకున్నాను అన్నాడు. కుశికరాజు మాట్లాడలేదు పాపం. కుశికరాజు మహర్షి మాట విని మంత్రులతో ఇలా అన్నాడు, ఓ మంత్రులారా, మహర్షి కోరిక నెరవేరాలి, మహర్షి సంతోషించాలి. కనుక మహర్షి ఏది అడిగితే అది ఇచ్చేసేయండి, ఆలోచించకండి అని ఆదేశించాడు. వెనక రథాల్లో ఇవన్నీ మోసుకొని వస్తున్నాయి, ధనకనకమంతా కూడా. ఆ ఆజ్ఞ పాటించడానికి అధికారులు వాళ్ళు కూడా సిద్ధమైపోయారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక మహర్షి రథం వెంట అనేక రత్నాలు, శ్రీలు, వాహనాలు, మేకలు, గొర్రెలు, బంగారు నగలు, కొండల వంటి ఏనుగులు కదిలి వెళ్ళాయి. మంత్రులందరూ రాజుగారి వెంట నడిచారు. అప్పుడు రథాన్ని లాగుతున్న రాజుగారికి, రాణిగారికి చూసి ప్రజలందరూ ఆహాకారాలు చేశారు. నగరమంతా ఎంతో బాధపడింది. అప్పుడు మహర్షి అందరినీ గమనించి రథంలో ఉన్న బెత్తం పుచ్చుకొని
రాజదంపతులు వీపు మీద బాదాడు. బెత్తంతో వారిని వేగంగా అదిలిస్తున్నాడు. అప్పుడు వారి వీపు మీద, నడుము మీద తీవ్రమైన గాయాలు కూడా అయ్యాయి. అయినా ఆ దంపతులు నిర్వికారంగా ఉన్నారు. ఎలాంటి బాధకు లోను కాలేదు. సంతోషంగా రథాన్ని లాగారు. వారు 50 రోజుల నుంచి సేవలు చేస్తూ బాగా అలసి ఉన్నారు. ఆహారం తినకుండా ఉన్నారు. అందువల్ల వారు బాగా కృషించిపోయి ఉన్నారు. ఓపిక లేక వారు వణికిపోతున్నారు. అయినా కూడా బలం తెచ్చుకొని రథాన్ని లాగుతున్నారు. లాగటంలో కొద్దిగా ఆలస్యం అవుతోంది. దాన్ని మహర్షి భరించలేకపోతున్నాడు. బెత్తంతో టపటపా వారిని కొడుతున్నాడు కూడా. అలా వారు అనేక సార్లు మహర్షి చేతులు గాయపడ్డారు. వారికి ఏర్పడ్డ గాయాల నుండి రక్తం ధారగా కారుతోంది. ఆ రాజదంపతులను చూసి పుర ప్రజలందరూ కూడా ఎంతగానో దుఃఖించారు. కొందరు యువకులు దుడుకు ఆవేశంతో ముందుకు దూకి మహర్షిని ఎదిరిద్దామనుకున్నారు. కానీ ఆయన ఆకారాన్ని చూసి జంకి చూస్తూ ఉండిపోయారు కూడా. అందరూ కూడా మహర్షి శపిస్తాడేమో అని కూడా భయపడి ఏమీ అనలేకపోయారు. అందరూ అట్లా చూస్తున్నారు అందరూ కూడా. కానీ వారు జంటగా కలిసి వాళ్ళందరూ కూడా తమలో తాము ఇలా మాట్లాడుకుంటున్నారు. ఆ మహర్షిని చూడు, ఆయన తేజస్సును చూడు, ఆయన తపోబలం చాలా గట్టిది. అందుచేత మనందరి కోపం వచ్చింది కదా, మన కోపం ఆయన ముందు పనిచేయదు, ఆయన కోపమే పెద్దది. అందుకని ఆయనను మనమేమీ చేయలేం. ఆయనని మనం సూటిగానే చూడలేకపోతున్నాం. ఆయన పవిత్ర హృదయం కలవాడు, పూజ్యుడు. కనుక ఆయన శక్తి ఎంతటితో ఊహించడానికి కూడా శక్యం కాదు. మన రాజదంపతులు ఎంత ధైర్యశాలిలో చూడండి. వారికి మహర్షి మాట పాటించాలని ఉంది. అందుకే బాగా అలసిపోయి కూడా అతి కష్టం మీద రథాన్ని లాగుతున్నారు. అయినా మహర్షి వీరిని గమనించటం లేదు. అట్లే లాగుతున్నారు, వీళ్ళు కూడా అట్లే వెళుతున్నారు. వీరిలోని మార్పును చూడటం లేదు అనుకున్నారు. ఆ మాటలన్నీ మహర్షి చెవిన పడ్డాయి. అయినా ఆయన వాటిని పట్టించుకోలేదు. రాజదంపతుల మనస్సులు మారుతాయేమో అని వారి వంక చూశాడు ఒకపారి. వారు నిర్వికారంగా ఉన్నారు. చెవన మహర్షి సంతోషించి ఇక వెంట తీసుకొని వచ్చిన ధనాన్ని అంతా కుబేరుడిలాగా ఖర్చు చేయటం మొదలుపెట్టాడు. అయినా కూడా రాజదంపతుల్లో ఎలాంటి మార్పు కాలేదు. వారు ఆజ్ఞను పాటిస్తూనే ఉన్నారు. అది చూసి చెవన మహర్షి ఎంతో సంతోషించాడు. ఆ రాజదంపతులపై దయ తలిచాడు. వెంటనే రథం దిగి వారిని విడిపించాడు. వారిపై మహర్షి ఎంతో ప్రీతిని చూపాడు. స్నేహాన్ని కలిగి ఉన్నాడు. ఎంతో ఆనందిస్తూ, ఓ దంపతులారా, మీరు నా మనస్సుకు సంతోషం కలిగించారు. పైగా ఇంకోటి కూడా చెప్పలే, మధ్య మధ్యలో అక్కడక్కడ నిలిపి రథము అదేంటో చెప్పాలి వాళ్ళకి. అదేం సరోవరమో అదేంటో అవన్నీ చెప్పుకోవాళ్ళ. ఇట్లంతా చేయించాడు. ఒకటా రెండా ఆయన చేయించింది. మధ్య మధ్యలో నీళ్లు కూడా ఇవ్వలేదు తాగటానికి. కనుక మీకు నేను గొప్ప వరాలు ఇస్తాను, కోరుకోండి అని వారి శరీరాలను తాకాడు. ఆ స్పర్శతో వారికి బాధలంతా తొలగిపోయాయి. అప్పుడు రాజు మహర్షితో ఇలా అన్నాడు, ఓ మహర్షి, మీ అనుగ్రహం వల్ల మాకిప్పుడు ఏ శ్రమ లేదు, అలసట లేదు అన్నాడు. అప్పుడు చెవన మహర్షి కుశిక రాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, నేను చెప్పింది చెప్పినట్లుగా జరిగి తీరుతుంది. ఈ గంగా తీరం ఎంతో అందమైనది, శుభాన్ని చేకూరుస్తుంది. నేను ఇక్కడ కొద్దిసేపు ధ్యానం చేసుకుంటాను. కనుక నువ్వు నీ భార్యతో కలిసి నగరానికి వెళ్ళు. విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఇక్కడికి రా. నేను ఇక్కడే ఉంటాను. రేపు ఉదయాన నువ్వు నీ భార్యతో కలిసి నన్ను చూడు. నీకు ఇక అంతా మేలే జరుగుతుంది. నీ మనస్సులో ఏ కోరిక ఉంటే అదంతా తీరుతుంది అని ఆశీర్వదించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.